అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏం చేయకూడదు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఎంత బిజీగా ఉన్నా మీ పార్ట్నర్ కోసం ఒక రోజుని కేటాయించండి. తనని డేట్కి తీసుకెళ్ళండి. అప్పుడప్పుడు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉండండి. అలా చేయడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ భాగ్యస్వామితో టైం స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు మీ ఫోన్ అనేది పక్కన పెట్టండి. ఫోన్ పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అందరు ఫోన్ బాగా యూజ్ చేస్తున్నారు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, మీకు కాల్స్ వచ్చినా సరే, మీరు మాత్రం మీ సెల్ని సైలెంట్లో లేదా వైబ్రేషన్లో పెట్టి పక్కన పెట్టాలి. ఫస్ట్ మీ ఫోన్ పక్కన పెడితే మీరు మీ భాగ్యస్వామితో ఆనందంగా టైం స్పెండ్ చేయొచ్చు. కాబట్టి మీ సెల్ అనేది ఫస్ట్ పక్కన పెట్టండి. దాంతో మీరు మీ పార్ట్నర్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరిద్దరూ గిఫ్ట్స్ అనేది ఇచ్చిపుచ్చుకోవాలండి. అంటే ఒకరికొకరు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మీ బంధం బలపడుతుంది. ఎంతసేపు మీరు సినిమాలు షికార్లే కాదండి, మీరిద్దరు కలిసి కాస్త అడ్వెంచర్స్ లాంటివి లేదా లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళడం చాలా మంచిది. అలా చేయడం వల్ల మీ బంధం బలపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రొమాన్స్ అండి. రొమాన్స్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు రొమాన్స్ విషయంలో కాస్త కొత్తగా ట్రై చేస్తే మీరు మీ భాగ్యస్వామిని ఇంప్రెస్ చేసినట్టుంటుంది. మళ్ళీ తను మీ మీద ఫీలింగ్స్ అనేది ఇంకా ఎక్కువగా పెంచుకుంటుంది. కాబట్టి మీరు కొత్తగా మీ రొమాన్స్ అనేది కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఇద్దరు కాస్త మీకోసం ఒక టైం అనేది ఎంచుకోవాలండి. మీరు ఏ టైంలో గడపాలి అనుకుంటున్నారు అనేది ముందుగానే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏమైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకోండి. ఒకవేళ మీ వైఫ్ కానీ ఏమైనా శారీ కానీ ఏమైనా వంట చేసినా బాగుంది అని అలా మెచ్చుకోండి. మీ పార్ట్నరే కదా, మెచ్చుకుంటే తప్పేం లేదు కదా. మెచ్చుకోవడం వల్ల మీ బంధం అనేది ఇంకా బలపడుతుంది. నువ్వు బాగున్నావు ఈరోజు అనేసి ఐ లవ్ యూ చెప్పండి అప్పుడప్పుడు. అలా చేయడం వల్ల మీ బంధం అనేది బాగుంటుంది. మీరు ఎంత సంతోషంగా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ గనక 10 మందిలో అలా మాట్లాడుతున్నా గనక 10 మందిలో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ని మర్యాదగా పిలవండి. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అలా కాకుండా కొంతమంది ఉంటారండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. తన పార్ట్నరే కదా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని లేదు. 10 మందిలో ఉన్నప్పుడు మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా. మీ ఇంట్లో ఎలా ఉన్నా సరే 10 మందిలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఏమైనా నిక్ నేమ్స్ బుజ్జి కన్నా అలా ఏమైనా నిక్ నేమ్స్తో పిలవండి, లేకపోతే పేరు పెట్టి పిలవండి. అంతేగాని మీకు నచ్చినట్టుగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేస్తే మీ పార్ట్నర్ ఏమనుకుంటారండి, తనకి నేనంటే ఇష్టం లేదేమో, అందుకే నన్ను ఇలా పిలుస్తుందేమో అని తనలో తను బాధపడతాడు. మీకు చెప్పడు కానీ తనలో తను వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీ పార్ట్నర్కి కాస్త రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. రెస్పెక్ట్తో మాట్లాడండి, మర్యాద ఇవ్వండి. 10 మందిలో ఉన్నప్పుడు కాస్త మర్యాద అనేది చాలా ముఖ్యం. అలా చేస్తే మాత్రం మీ పార్ట్నర్కి మీ మీద ఇంకా ఇంప్రెషన్ అనేది, మీరంటే ప్రేమ, అలా ఇంకా మంచి థాట్ అనేది మీ మీదకి వస్తుంది. ఇంకా వేరే వాళ్ళ వైపు చూడరండి. కాబట్టి మీరు ఈ చిన్న టిప్ ఒకటి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోవాలండి. మీరిద్దరు పార్ట్నర్స్ ఒకరోజు టైంని కేటాయించుకోండి. ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉన్నా టైం కేటాయించుకొని టైం స్పెండ్ చేస్తే మీ బంధం అనేది బలపడుతుందండి. మీ బంధం అనేది బలపడుతుంది. కాబట్టి టైం స్పెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒకరి మాట ఒకరు వినండి. మీ పార్ట్నర్ ఏమైనా చెప్తే వినండి, మీరు కూడా వినాలి. ఒకరి మాట వినడం ద్వారా మీరు ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. మరియు మీరు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. అలా చేద్దామా, ఇలా చేద్దామా, ఏంటి ఇంట్లో విషయాలు కానీ బయట ఏమైనా సరే మీరు
ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడే కదా మీరు మంచిగా ఎలా ఉండేది ఏంటని మీకు తెలిసేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్ని టిప్స్ ఫాలో అవ్వండి. మీ రిలేషన్షిప్ని ఆనందమయం చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.